అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు హెచ్సిఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పలు దళిత సంఘాల నేతలు, కళాశాల విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అయినప్పటికీ కూడాను మనం ఒక అందరం కలిసి సమాజ నిర్మాణంలో ఉన్నాం. అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు వీళ్ళు కల్పించినటువంటి ఈ వర్గాలకు కల్పించిన హక్కులు, వాటి వల్ల ఈరోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతూ ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు. వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. ఈరోజు వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం ప్రభుత్వాల పరంగా ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి ఉంది. వాటి పరంగా ముందుకెళ్లే విధంగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కుల సంరక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమంలో మనము ఈ వర్ధంతి రోజున మనకి సమాజంలో సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి త్యాగం చేశారు, అదేవిధంగా సమాజం ఎట్లా ఉండాలని ఆశించారు, వాటన్నిటిని కూడా మనం చేసుకుని దాని ప్రకారంగా సమాజము, అదేవిధంగా సమాజం కూడా అభ్యున్నతి చెందాలనేది ఆయన ఆశ. సో అందరం కలిసి ఉంటేనే ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతామనే ఒక నినాదంతో అటు దళితులకైతేనేమి, అటు విమెన్కి అయితేనేమి, అన్ని రకాల వర్గాలకి ఆ రోజు ఉన్నటువంటి పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి సో వారిని కూడా సమాజంలో ఈక్వల్గా అందరితో పాటు ఎదిగేలాగా ఒక కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని ఒక దైవంలాగా మీరు భావించాలని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా, రాజ్యాంగం ద్వారా దేశ పరిపాలన నడవాలని, దాని ద్వారా అన్ని రకాల ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ఆశించి ఆయన మనకి ఈ ఆశయాన్ని మనకు పెట్టారు. కాబట్టి దాని ప్రకారంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుని మనం ప్రోగ్రెస్ అవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను.